In English we say we are pregnant, but in Telugu, కౌగిలిరుకువాయనే నగిలే పసిడి ప్రాణమే కనులలోనే నవ్వు పూసెనే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు 9 months ప్రెగ్నెంట్ అండి. ఇది యూట్యూబ్లో నేను పోస్ట్ చేసే ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో నా 7 months ప్రెగ్నెన్సీ జర్నీ అంతా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి చాలా ప్లాన్స్ వేసుకున్నాను, కానీ నా కంగారు వల్ల అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రెగ్నెన్సీ విషయం తెలియగానే మా పేరెంట్స్ స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకొని మా ఇంటికి వచ్చారు. బోత్ మై పేరెంట్స్ అండ్ ఇన్లాస్ వర్ సో హ్యాపీ. కానీ నా హస్బెండ్కి వైజాగ్ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్న తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. ముందే తెలిస్తే తను డ్రాప్ అయ్యేవాడేమో. నా హస్బెండ్ ఒళ్ళో కూర్చుంది మా బావగారు వాళ్ళ పెద్ద పాప కిరణ్య. సో చాలా కష్టంగా నా 2nd monthలో మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. నేను నా హస్బెండ్ అండ్ మా పేరెంట్స్ కూడా మాతో హైదరాబాద్ వచ్చారు. అప్పుడు మాతో 4 days స్టే చేశారు మా పేరెంట్స్. మా అన్నయ్య పిల్లలు, వదిన అండ్ మా కజిన్ బ్రదర్ కూడా మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. తను తనుష, మా అన్నయ్య వాళ్ళ పాప. నాకైతే అటు నుంచి అటే వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళిపోవాలనిపించింది, కానీ వాళ్ళు స్కూల్ మిస్ అవుతారు. వీడు విజ్జుబాబు, మా అన్నయ్య వాళ్ళ బాబు. వాడు ట్రైన్ ఎక్కడం ఫస్ట్ టైం, సో అందుకే వాడికి అన్నీ కొత్తగా ఉంది అక్కడ. వాడు మా తమ్ముడు, మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి. సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు స్టేషన్ దగ్గర. స్టార్టింగ్ 4 days స్టే చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా పేరెంట్స్ ఒక 2 weeks వచ్చి స్టే చేశారు మాతోని. మా అత్తయ్య మామయ్య కూడా మా దగ్గరకు వచ్చారు. మా అత్తయ్య మాతో 1 month స్టే చేశారు హైదరాబాద్లో. నాకు 3rd month వచ్చే వరకు ఇబ్బందిగా ఉండకూడదని మాతోనే ఉన్నారు. నేనైతే మా అన్నయ్య పిల్లల్ని, మా ఫ్యామిలీ మెంబర్స్ని చాలా మిస్ అయ్యాను. మిస్ అయిన ప్రతిసారి ఇలా వీడియో కాల్ మాట్లాడమే. నేను ప్రెగ్నెంట్ కాబట్టి చూడాలనిపించిన వైజాగ్ వెళ్ళే ఛాన్స్ లేదు. తర్వాత 5 months కూడా నేను నా హస్బెండ్ ఇద్దరమే ఉన్నాం హైదరాబాద్లోని. నా హస్బెండ్ అయితే ప్రెగ్నెన్సీలో నా మూడ్ స్వింగ్స్, నా ఫుడ్ క్రేవింగ్స్ అన్నీ బాగానే భరించాడు. ఎంత బాగా చూసుకున్నాడో అంత ఇరిటేట్ చేసేవాడు కూడా. బోర్ కొడితే వీకెండ్ రాగానే మూవీకో, షాపింగ్ మాల్కో లేదంటే రెస్టారెంట్కో వెళ్ళిపోయే వాళ్ళమి. ఒక్కసారి చార్మినార్ వెళ్ళాము. తర్వాత ఇంకెప్పుడు లులు మాల్, ఏఎంబి మాల్, నెక్సెస్ మాల్కే వెళ్ళే వాళ్ళమి. మాకు దగ్గరలో అదే ఉండేవి కాబట్టి. సెకండ్ షో మూవీ చూసి లేట్ నైట్ రైడ్స్ 2 times ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఫైనల్గా వైజాగ్ వచ్చే ముందు ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలిస్తే వాళ్ళతో అవుటింగ్కి వెళ్ళాము. వైజాగ్ వెళ్ళే ముందు మేము చేసిన లాస్ట్ షాపింగ్ ఇది. మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్యకి 2 అమ్మాయిలు, సో వాళ్ళ కోసం, మా అన్నయ్య వాళ్ళ పిల్లల కోసం షాపింగ్కి వెళ్ళాము. వాళ్ళ కోసమే చూస్తున్నాను డ్రెస్సెస్ ఇక్కడ. వైజాగ్ వెళ్ళాక నాకు డెలివరీ అయ్యి బేబీ పుట్టి ఆల్మోస్ట్ ఒక 6 months తర్వాత మళ్ళీ హైదరాబాద్ వస్తాను. సో నా లగేజ్, నా హాస్పిటల్ ఫైల్స్, కొన్ని శారీస్, లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాను. ఎలాగో ప్రెగ్నెన్సీలో ఓల్డ్ క్లాత్ సరిపోవు కాబట్టి ఎక్కువ పట్టుకోలేదు. అండ్ ఈ డ్రెస్సెస్ మా బావగారు వాళ్ళ పిల్లలకి, 2 అమ్మాయిలే, సో ట్విన్నింగ్ డ్రెస్సెస్ తీసుకున్నాము. మా అన్నయ్య వాళ్ళ పాపకి, బాబుకి కూడా బట్టలు తీసుకున్నాము. ఈ షాపింగ్ అంతా కొంచెం కష్టపడ్డాంలేండి, ఎందుకంటే 7th month కాబట్టి షాపింగ్ కొంచెం కష్టమైంది. ఇదంతా నేను సపరేట్గా వ్లాగ్ చేశాను యాక్చువల్లీ, కానీ లెందీ అయిపోతుందని నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. మేము అనుకున్న టైం కంటే కొంచెం ముందుగానే ఫ్లైట్ టికెట్స్ అన్నీ రీషెడ్యూల్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. వైజాగ్ వెళ్ళగానే మా పేరెంట్స్ మా ఇంట్లో సీమంతం ఏర్పాట్లు చేశారు. సో ఈ జ్యువెలరీస్ అవన్నీ దానికోసమే ప్యాక్ చేసుకున్నాను. నా సీమంతం షాపింగ్ అంతా మోస్ట్లీ హైదరాబాద్లోనే చేసుకున్నాను. ఫైనల్లీ ఆఫ్టర్ 5 months డిసెంబర్లో మళ్ళీ వైజాగ్ వచ్చాము.
వైజాగ్ రీచ్ అవ్వగానే ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నెక్స్ట్ మేము వెళ్ళింది మా వదిన వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటికి. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వదిన అక్కడే ఉన్నారు, వాళ్ళని చూడడానికి వెళ్ళాను. చాలా రోజుల తర్వాత వాళ్ళని చూస్తున్నాను. యాక్చువల్లీ బాబు చిన్నోడు కదా మర్చిపోతాడేమో అనుకున్నాను, కానీ వాడు అసలు ఏం మర్చిపోలేదు. నేనైతే చాలా మిస్ అయ్యాను వాళ్ళని, చాలాసార్లు ఏడ్చాను కూడా. ఇది విజ్జుగాడి చిన్న మరదలు పండు. అండ్ ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్స్ ప్రెగ్నెన్సీ కోసం పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.